దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 139 13 నా అంతరములను నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకార్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. చాలు. కాబట్టి దావీదు తన జన్మమును గురించి, జన్మ రహస్యమును గురించి, దేవుడు తనను కలుగు చేసిన విధానమును గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి నా అంతరిద్రములు నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవో నీవే గదా అంటున్నాడు. కాబట్టి అంతరిద్రములు, కాళ్ళు, చేతులు, తల, ముక్కు, అన్ని వస్తువులన్నీ దేవుడే కలుగు చేశాడు. నువ్వే నాకు కలుగు చేశావు అని అంటున్నాడు. తర్వాత నా తల్లి గర్భమున నన్ను నిర్మించిన వాడవు నీవే కదా అంటున్నాడు. కాబట్టి నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే కదా, లేకపోతే తయారు చేసిన వాడవు నీవే కదా అంటున్నాడు. కాబట్టి తర్వాత 14 వచనంలో అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవే. కాబట్టి దేవుడు దావీదును కలుగు చేసిన విధానం చూడగా భయం ఒక పక్క, ఆశ్చర్యం ఒక పక్క కలుగుతుంది. కాబట్టి ఎంత భయము కలుగుతుంది, ఎంత ఆశ్చర్యము కలుగుతుంది అంటున్నాడు. మన సృష్టిలో మనల్ని కలుగు చేసిన విధములో మనకు భయం ఒక పక్క, ఆశ్చర్యం ఒక పక్క కలుగుతుంది అంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా దావీదు తన జన్మ రహస్యమును గురించి, తన సృష్టి రహస్యమును గురించి దేవుణ్ణి కొనియాడిన వాడుగా ఉంటున్నాడు అంటున్నాడు. చూడండి, అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకార్యములు అంటున్నాడు. కాబట్టి ఎందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? తనను కలుగు చేసిన విధానాన్ని బట్టి, తన్ను సృష్టించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. తర్వాత నీ కార్యములు ఆశ్చర్యకార్యములు అంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా మానవుని ఎంతో చక్కగా దేవుడు కలుగు చేస్తూ వచ్చాడు. అనేకులు మనోనేత్రములు తెరవలేదు, కానీ దేవుడు మన నేత్రాలు తెరిచాడు. యేసు ప్రభువారు నిజమైన దేవుడని మనం గుర్తించేలాగా ఆ తండ్రే చేస్తూ వచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం.